పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునియందు ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము సామాన్య కాలపు 13వ ఆదివారాన్ని జరుపుకుంటుంది శ్రీ సభ. కాబట్టి ఈనాడు పఠనాలు అదేవిధముగా పాటలు మనము కొద్దిగా ధ్యానం చేద్దాం. దీనికి ముందుగా ఒక కథను మనము చూద్దాం. ఒక రోజున ఒక దైవ సేవకుడు ఆయన ప్రతినిత్యం కూడా ఒక్కొక్క గ్రామానికి వెళుతూ అక్కడ తన యొక్క సువార్త బోధన అందిస్తూ ఆ విధంగా రోజుకొక గ్రామం అలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆయన దగ్గర 4 వస్తువులు ఉంటాయి. అదేమిటంటే, ఒకటి గాడిద తన ప్రయాణం చేయటానికి, రెండవది ఒక దీపం, తర్వాత ఆ రాత్రిపూట వెలిగించుకోవడానికి, తర్వాత పరిశుద్ధ గ్రంథం ఆయనకి చదువుకోవటానికి, ఇక 4వదిగా ఆయన వేకువజామున లెగవటానికి ఒక కోడిపుంజు ఉండేదట. ఈ 4 ఆయన దగ్గర ఉండేవి. ఈయన ప్రతిరోజు కూడా ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రజలందరితో మాట్లాడి ఆ గ్రామం కోసము ప్రార్థన చేసి వారు పెట్టినది ఏదో తినేసి మళ్ళా పొద్దున్నే ఆ రాత్రి పడుకునే ముందు బైబిల్ చదువుకొని సిద్ధపడి మరలా ఉదయాన్నే లేచి వేరే గ్రామానికి వెళుతూ ఉండేవాడు. అట్లా ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళాడు. గ్రామానికి వెళ్ళి అక్కడ, అయ్యా నేను దైవ సేవకుడిని, ఈ రోజున మీ గ్రామం కోసం నేను ప్రార్థన చేయడానికి వచ్చాను అని అంటే, వాళ్ళు ససేమిరా ఇక్కడ వద్దు, ఇక్కడ మీరు అవసరం లేదు, మేమంతా కూడా సంతోషంగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము అని చెప్పేసి అతన్ని తృణీకరించారు. అయితే ఆయన, అయ్యా నేను ఇట్లా దేవుని గురించి చెప్పడానికి వచ్చాను, దైవ ప్రేమను పంచడానికి వచ్చాను, మీకోసం ప్రార్థించడానికి వచ్చానని అంటే, వాళ్ళు ససేమిరా ఇక్కడ మాకు అవసరం లేదు, కాకపోతే ఏదన్నా మేము పెట్టింది ఏదో తినేసి నువ్వు వెళ్ళు, కానీ ఇక్కడ మాత్రం ఉండొద్దు, ఇదిగో దూరాన మా పొలిమేరలో ఉన్నాయి, అక్కడ ఏదన్నా చెట్టు దగ్గర తలదాచుకో ఈ రేత్రికి అని చెప్పేసి అని అన్నారు. సరే, అదేవిధంగా ఆ రోజు వాళ్ళు పెట్టింది తిని ఆయన పొలిమేర దగ్గరికి వెళ్ళి ఒక చెట్టు ఉంటే అక్కడ చెట్టు దగ్గర కూర్చొని ఆయన దీపం వెలిగించుకొని కూర్చున్నాడు. ఇక తర్వాత తన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము తీసి ఆయన బైబిల్ చదవటము ప్రారంభించాడు. చదువుతున్నటువంటి సమయంలో బాగా ఎక్కువసేపు అట్లా చదువుతున్నాడు. కొంత సమయం అయిన తర్వాత, అర్ధరాత్రి దాటిన తర్వాత అమాంతంగా ఒకసారి గాలి వచ్చింది. అమాంతంగా గాలి వచ్చి ఆ దీపము ఆరిపోయింది. ఆయన ఆలోచించాడు, ఏంది ఇలా జరిగింది, బైబిల్ చదువుతుంటే దీపం ఆరిపోయింది ఏంది, ఏమో దేవుని చిత్తమేమో అని చెప్పేసి అని అనుకొని, సరే ఇక చాలా సమయం అయిపోయింది కదా అని చెప్పేసి పడుకున్నాడు. పడుకున్న తర్వాత కొద్దిసేపటికి ఒక తోడేలు వచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి కోడిపుంజును ఎత్తుకొని పోయింది. అయ్యో ఇదేంది ఎలా జరిగింది అని చెప్పేసి అనుకొని, ఏమోలే ఇది దేవుని చిత్తమేమో అనుకున్నాడట. ఆ తర్వాత మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఒక పెద్ద అడవి మృగం వచ్చి తన దగ్గర ఉన్న గాడిదను ఎత్తుకుపోయింది. అయ్యో ఏంది ఎలా జరిగింది అని చెప్పేసానని బాధపడి, ఏమో దేవుడికి అసాధ్యమైనది ఏముంది, దేవుడికి సమస్తము తెలుసు కాబట్టి, సమస్తము సాధ్యం కాబట్టి ఆయన ప్రణాళిక ఏముందో అని చెప్పేసి అనుకొని ఆ రాత్రి నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత వేకువజామునే లేచి ఆ గ్రామానికి వెళ్ళి ఏదన్నా ఒక గాడిద దొరికితేదేమో తన ప్రయాణానికి అని అడగటానికని ఆ గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామానికి వెళ్ళగానే ఆశ్చర్యమైన సంగతి అక్కడ చూశాడు. ఏమిటంటే, ఆ రాత్రికాల సమయంలో కొంతమంది దొంగలు ఆ గ్రామం మీద పడి ఆ గ్రామాన్ని కొల్లగొట్టి అడ్డొచ్చినటువంటి ప్రతి పురుషుణ్ణి చంపివేశారు. చంపి ఒక కుప్పలాగా అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఆడవాళ్ళందరూ కూడా గొగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉన్నారు. ఈయనకి అప్పుడు అర్థమైంది, ఏమిటి, దీపం ఆరిపోయింది. కారణం ఏంటి, ఆ దీపం ఉన్నట్టయితే అక్కడెవరో ఉన్నారు, అక్కడేదో ఇల్లు ఉన్నాయని చెప్పి నన్ను కూడా వచ్చి వాళ్ళు చంపేసేవాళ్ళే. ఇది దేవుని చిత్తం అనుకొని దీపం ఆపేశాడు భగవంతుడు. ఆ తర్వాత రెండవది కోడిపుంజు. అది మధ్యరాత్రి నుంచి అరవటం మొదలు పెడుతూ ఉంటుంది. ఆ కోడి అరిచినప్పుడు ఎవరో అక్కడ ఉన్నారు, అక్కడ కూడా కొన్ని ఇళ్ళు ఉన్నాయి అని చెప్పి ఎక్కడ కూడా దోచుకోవడానికంటే దొంగలు నా దగ్గరికి వచ్చేవాళ్ళేమో, అందుకనే ఆ కోడిపుంజుని ఆ తోడేలు తీసుకుపోయిందేమో, ఇది దేవుడి చిత్తం అని అనుకున్నాడు. ఇది కూడా నా మేలుకే అనుకున్నాడు, ఇందుకా జరిగిందని. ఆ తర్వాత మూడవది ఉన్నటువంటి గాడిద.
ఆ గాడిద కూడా అరిచే స్వభావం కలిగింది. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు అరుస్తూ ఉంటుంది. కాబట్టి అది కూడా అరవకుండా దేవుడు ఒక మృగం ఎత్తుకు వెళ్ళే విధంగా చేశాడు. కాబట్టి ఆ రోజున అతను సురక్షితముగా తన ప్రాణాలను ఆయన కోల్పోకుండా సంతోషంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించండి, మొట్టమొదటి పట్టణంలో దేవుడు మనకేమి చెబుతున్నాడు? సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, మృత్యువును దేవుడు కలిగింపలేదు, ప్రాణులు చనిపోవటను చూచి ప్రభువు సంతోషించడు. చూడండి, ఇక్కడ మృత్యువును దేవుడు కలిగించలేదు, ప్రాణులు చనిపోవటను చూసి ప్రభువు ఆనందించాడు. మరి ఎందుకు జరిగింది ఇట్లా? ఎందుకు చనిపోయారు అంతమంది? కుప్పలుగా మగవాళ్ళు ఎందుకు చనిపోయారు? ఈయనెందుకు రక్షింపబడ్డాడు అంటే అక్కడ వారి యొక్క అవిధేయత, వారి యొక్క అవిశ్వాసము మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సువిశేష గ్రంథంలో కూడా, సువిశేష పట్టణంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ మరణావస్థలో ఉన్నటువంటి 2 స్త్రీలను భగవంతుడు రక్షించాడు. ఏమిటి? ఎందుకు రక్షించాడు? వారికి విశ్వాసాన్ని బట్టి. ఈరోజు దైవ సేవకుడు కూడా తన యొక్క విశ్వాసాన్ని బట్టి రక్షింపబడ్డాడు. ఈ రోజున సువిశేష గ్రంథంలో కూడా యాయీర్ కుమార్తె, ఆమె కూడా మరణావస్థలో ఉంది, ప్రభువా నా బిడ్డను బ్రతికించు, కాపాడు అని చెప్పినప్పుడు యాయీరుతోటి విశ్వాసం ఉంచు యాయీరు అని చెప్పేసి తన ఇంటికి వెళ్ళాడు. వాళ్ళందరూ చనిపోయిందని ఏడుస్తున్నారు. అయినప్పటికీ కూడా తలీతాకుమి అని ఆ బిడ్డను లేపాడు. ఎందుకు మీరు ఏడుస్తున్నారు? ఈ బిడ్డ చనిపోయింది అని, ఆమె చనిపోవాలని నిద్రిస్తున్నదని చెప్పాడు. ఆ తర్వాత రక్తస్రావముతో ఉన్నటువంటి స్త్రీ, ఆమె తన యొక్క రక్తం రోజు కూడా కారిపోతూ ఉంది, బలహీన పడిపోతుంది. ఏ రోజున ఏమి జరుగుతుందో ఆమెకు తెలియనటువంటి పరిస్థితి అలా ఉంది, జీవోత్సవంలాగా ఉంది. కేవలం బ్రతుకుతుంది, కానీ ఆమెలో జీవం అనేటువంటిది లేదు. డబ్బు ఉన్నంతకాలము ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి అటు ఇటు తిరిగింది. డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఇక ఏమి చేయాలో అర్థం కాక ఇక చచ్చిపోవాలని నిర్ణయించుకుంది. కానీ యేసు అద్భుతాలు చేస్తాడని గ్రహించుకొని ఆమె అనుకుంది, ఆయన వస్త్రము నన్న ముడితేనే బాగుపడతానేమోనని విశ్వసించింది. ఆమె విశ్వసించి వెనకమాల గుండా వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టింది. ఆమె రక్తధార వెంటనే ఆగిపోయిందట. ప్రభు అన్నారు, ఎవరు నన్ను తాకింది అని అంటుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, ఏమయ్యా ఈ రకంగా జనాలు మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటే, ఈ రకంగా పైన పడతా ఉంటే ఎవరు నన్ను ముట్టుకుందంటావేంటి? ఈ రకంగా ప్రజలు వెంబడిస్తూ ఉంటే, మీద పడుతూ ఉంటే అని అంటే, కాదు, నన్నెవరో ముట్టారు, నన్నెవరో తాకారు అని చెప్పేశానని ప్రభు అన్నప్పుడు ఆమె ఎదురుగా వచ్చి మోకరించి, అయ్యా నేనే నిన్ను ముట్టుకుంది అన్నారు. కాబట్టి ఆ కుమారి ధైర్యం వహించమని దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆమె ముట్టుకుందో ఆయనలో ఉన్నటువంటి శక్తి బయటకు వచ్చేసిందట. ఆమె ఆ విధంగా వెంటనే స్వస్థత పొందింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, అందరిలో నా ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు, విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు. విశ్వాసంతో అడిగారు వాళ్ళు, ఇద్దరు కూడా వాళ్ళు రక్షింపబడ్డారు. కాబట్టి మృత్యువును దేవుడు కలిగించలేదు. ఎవడు చనిపోతుంటే ఆయన చూసి ఊరుకోడు. ఎందుకంటే విశ్వాసంతో అడుగు, నేను రక్షించడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజున గొప్ప ఒక విషయం ఏమిటంటే, యాయీరు కుమార్తె స్వస్థత పడినటువంటి ఆమెకున్నటువంటి వయసు 12 సంవత్సరాలు. ఇక్కడ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, ఆమె వేదన అనుభవిస్తున్నటువంటిది 12 సంవత్సరాల నుంచి. గమనించండి, 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావంతో బాధపడుతుంది. 12 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల యొక్క యువతి, చిన్న అమ్మాయి, వీళ్ళిద్దరికి కూడా 12 సంవత్సరాలే. మనము బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే ఈ 12కు చాలా అర్థం ఉంది. 12 అంటే పరిపూర్ణతకు గుర్తట. 12 అనేటువంటి అంకె పరిపూర్ణతకు గుర్తు. పాత నిబంధన గ్రంథంలో మనం కొన్ని గమనిస్తే యాకోబుకు సంతానము ఎంతమంది? 12 మంది. ఇశ్రాయేలు గోత్రములు ఎన్ని? 12 గోత్రములు. తర్వాత వాగ్దాన భూమిని చూసి రమ్మని మోషే పంపినటువంటి గూఢాచారులు ఎంతమంది? 12 మంది. తర్వాత అబ్రహాము, హాగరు, వీళ్ళిద్దరి యొక్క సంతానము ఇస్మాయేల్,
ఆ ఇస్మాయేలుకి పుట్టినటువంటి సంతానము మళ్ళా 12 మంది. ఆ తర్వాత ఆ ఏలియా ప్రవక్త 12 గోత్రాలను అనుసరించి 12 రాళ్ళను తీసుకొని ఒక బలిపీఠం కట్టి దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి పడింది. ఆ విధంగా 12కు ఒక పరిపూర్ణత ఉన్నది అని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఇక నూతన నిబంధన వచ్చేసరికి యేసుకు శిష్యులు 12 మంది. ఆ తర్వాత యేసు దేవాలయంలో వేద బోధకులతో మాట్లాడుతున్నటువంటి ఆ సమయంలో యేసుక్రీస్తుకున్నటువంటి వయసు 12 సంవత్సరాలు. 5 రొట్టెలు 2 చేపలను అద్భుతంగా 5,000 మందికి పంచినప్పుడు మిగిలినటువంటి ముక్కలను ఎన్ని గంపలకు ఎత్తారు? 12 గంపలకు ఎత్తారు. ఆ తర్వాత దర్శన గ్రంథము 12వ అధ్యాయంలో చూస్తే అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆ తర్వాత దర్శన గ్రంథం 21వ అధ్యాయంలో కూడా యోహాను గారు ఒక కలగంటున్నారు నూతన యెరూషలేము గురించి. ఆ నూతన యెరూషలేముకు చుట్టూ ఒక ప్రహరీ ఉంది. దానికి ద్వారములు 12 ద్వారములు. ఆ తర్వాత ఆ 12 ద్వారముల మీద 12 దేవదూతల ఆధీనంలో ఉన్నాయి. ఈ ఇశ్రాయేలు గోత్రములు 12 మంది పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయి. ఆ గోడ 12 పునాదులపై నిర్మించబడి ఉంది. ఇలా బైబిల్లో మనం సెర్చ్ చేస్తే ఇంకా చాలా కొన్ని ఉన్నాయి. నేను సమయం లేదు కాబట్టి కొన్ని మాత్రమే నేను చెప్పగలిగాను. తర్వాత ఈ విధంగా 12కు కొంత అర్థం ఉంది. కాబట్టి చిన్నపిల్లకు 12 సంవత్సరాలు, ఆ తర్వాత రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఇలా కొన్ని మనకు మన ప్రసంగంలో ఉపయోగించుకోవచ్చు ఉపదేశాలు. కాబట్టి ఈనాటి పాటలు కూడా కొన్ని ఉన్నాయి. అదేమిటంటే సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు ధన్యమైనవి. చరణంలో తలితాకుమి అని యావీరు బిడ్డకు జీవమిచ్చిన వాక్యం, ఎఫ్ఫతంటూ మూగవాణిని బాగు చేసిన వాక్యం. ఈ పాట పాడుకోవచ్చు. ఆ తర్వాత 2వ సాంగు దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను, అంగి అంచును అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు. ఆ పాట కూడా ఇందులో పాడుకోవచ్చు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డల ఇంకా చాలా పాటలు ఉన్నాయి. సమయము సరిపోదు కాబట్టి నేను మీకు క్లుప్తంగా ఈ యొక్క విషయాన్ని మీకు తెలియపరిచాను. కాబట్టి మీ యొక్క ప్రసంగాల ఉపదేశాలు పాటలు గాయక బృందం అవసరమైతే పాడుకొని దేవుని స్తుతించగలరని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. దయచేసి గమనించండి. ఈ యొక్క ప్రసంగము పాటలు మీకు కనుక నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి. దీని గురించి ఎలా ఉన్నది ఏమిటి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా తెలియపరచండి, షేర్ చేయండి. నేను కొంచెం ఆనందంగా సంతోషంగా ఉంటాను. థ్యాంక్ యూ. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.